వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత డాక్టర్ గంటా ఆనందం గారు. ఈరోజు సార్తో మనం ఎందుకున్నామంటే చాలా మంది ఇన్ఫెర్టిలిటీ అండి, అదే అండి పిల్లలు పుట్టకపోవడం. సో మహిళల్లో చాలా పెద్ద సమస్య ఇది. సో ఈ ప్రాబ్లం ఉంటే అబ్బాయి తరపు వాళ్ళు ఇంకో పెళ్లి కూడా చేసే అవకాశం ఉంది అబ్బాయికి. అలాంటి ప్రాబ్లం ఇప్పుడు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. బెస్ట్ మెడిసిన్స్ ఉంది. నేను ఒక హోమ్ రెమెడీ చెప్తాను, ఇది రెగ్యులర్గా నేను చెప్పినట్టు పాటించండి అంటున్నారు. అదేంటో సార్ వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మహిళల్లో వచ్చే ఈ సమస్య పిల్లలు పుట్టకపోవడం అనేది ఏదో సమస్య ఉందో, సో ఎందుకు ఇలా అవుతుంది మహిళలకి? చాలా మంది కంటే ఒకప్పుడు మనం చూసాం, ఒక్కొక్కరు 10 మంది 12 మంది అనేవాళ్ళు. సో అప్పట్లో ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే 100 మందిలో 30-40 మందికి ఇదే ప్రాబ్లం ఉంది సార్, పిల్లలు పుట్టకపోవడం. అవునండి. సో కారణం ఏంటి అసలు ఈ ప్రాబ్లం రావడానికి? చాలా మందిలో సంతానం కలగకపోవడానికి గల కారణాలు స్త్రీ పురుషుల్లో ఇద్దరిలో ఉన్నాయి. స్త్రీలకు చూసినట్లయితే కొన్నిసార్లు వారు నెలసరైన సమయంలో పూర్వీకులు ఎట్లుండేవారంటే ఏం తినాలి ఏం తినొద్దు జాగ్రత్త పాటించేవారు. సంభోగంలో పాల్గొనేవారు కాదు. ఇప్పటి స్త్రీలు ఏ విధంగా ఉన్నారంటే కాలంతో సంబంధం లేదు, ప్రతిరోజు ఆ పని కానిచ్చేవారుగా ఉన్నారు కొంతమంది, అందరు కాదు. కాబట్టి పురుషులు వాళ్ళకున్నటువంటి సమస్యలు శీఘ్రస్ఖలన సమస్య, అంగస్తంభన సమస్య, శుక్రకణాలు లేకపోవడం, ఈ కారణాల వల్ల సంతానం కలగకపోతుంది. స్త్రీలను చూసినప్పుడు కొన్నిసార్లు నెలసరైనప్పుడు నొప్పి వస్తుంది. ఎందుకు నొప్పి వస్తుందంటే ఎగ్గు విడుదలయ్యేటువంటి సమయంలో ఆటంకాలు ఎదురై ఆ నొప్పి ఎక్కువ అవుతుంది. నొప్పి రావడానికి గల కారణం ఏంటంటే గర్భాశయంలో నీటి బుడగలు ఉండడము, నెలసరైనటువంటి సమయంలో చికెన్ మటన్ గుడ్డు చేపలు తినడము, సంభోగంలో పాల్గొనడము. అంటే తినకూడదు అంటారా? అలాంటి అస్సలు తినకూడదండి. పూర్వీకులు అస్సలే తినలేదు. చాలా మంది చేసిన తప్పులు ఇవే అంటారు. చాలా మంది చేసే తప్పు అది 100% తప్పది. పురుషులు కలయిక జరగకూడదు. ఆ సమయంలో తినకూడదు. ఆ విధంగా కాపాడుకున్నటువంటి వాళ్ళకు ఈ నొప్పి రాదు జన్మలో. తప్పక సకాలంలో సంతానం కలుగుతుంది. కాబట్టి మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి? హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అయినా సంతానం కాకపోతే ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి. అవి వెతుక్కుంటా ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టి. ఆ రూపకంగా అయినా సంతానం కలిగితే తృప్తి పడట్లేదు. ఈ అబ్బాయి నాకు పుట్టాడా, ఈ అమ్మాయి నాకు పుట్టిందా అని భర్త మనసులో బాధ. అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అలాంటివి జరగకుండా భార్య భర్తలు కలిసి సంతోషంగా ఉన్నట్లయితే వారికి పుట్టే సంతతిని బట్టి వారు సంతోషిస్తారు. కాబట్టి సంతానం సకాలంలో కలగాలి అంటే మరి కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు అయినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మన దేశంలో చక్కని ఔషధాలు ఉన్నాయి, చక్కని వనమూలికలు ఉన్నాయి. మన అడవుల్లో, మన భారతదేశం అంతటా ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లోనే మన ఇంటి దగ్గరే ఉంటాయి. కానీ అవిని మనం వాడుకో. పూర్వీకులకు తెలుసు, వాళ్ళు వాడుకున్నారు. ఒక్క స్త్రీ 12 మందిని కన్నది. అలాంటిది ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు. సంవత్సరానికి ఒకరిని కంటూ పోయినారు. కానీ ఈనాటి వారు ఒక్క బిడ్డని కనడానికే లక్షల ఖర్చు పెట్టుకుంటున్నారు. పురుషుల్లో అయితే శుక్రకణాలు ఉండట్లేదు, స్త్రీలకైతే గర్భాశయం సక్రమంగా ఉండట్లేదు, నెలసరి సమయం సక్రమంగా రావట్లేదు. కొన్నిసార్లు థైరాయిడ్ కూడా కారణం కావచ్చు. డైరెక్ట్ అది గర్భాశయం మీద దాడి చేస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా సంతానం కాకుండా ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఏదో ఒక మొక్క గురించి చెప్తా అన్నారు. సో అది ఏంటి, అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా వాడాలి? మన అడవుల్లో చాలా ఉన్నాయి. చేన్లల్లో, పత్తి చేన్లల్లో, అక్కడక్కడ పొలం గట్ల పైన అక్కడక్కడ ఉంటుంది. ఇది చాలా మందికి తెలుసు, చూస్తారండి. సిబ్బితీగ దుశ్శేర్తీగ అంటారు. దీన్ని మనము వాడుకోవచ్చు. దీని యొక్క ఆకులను మనము దంపి మరి ఇక్కడ పొత్తి కడుపు దగ్గర స్త్రీలు కట్టుకున్నట్లయితే గర్భాశయంలో ఉన్నటువంటి దోషాలను తొలగిస్తుంది. ఒకవేళ ఇంకేదైనా దోషాలను కొంచెం లోనికి కూడా తీసుకోవచ్చు. కానీ మనము దీన్ని వాడుకోవడం లేదు.
ఇది ఉపయోగకరంగా ఉంటుందా ఓకే లెక్క చేయడం లేదు. ఓకే దీంట్లో దేవుడు దాచిపెట్టాడు ఔషధ గుణాలను. ఓకే కాబట్టి శుక్రకణాలలో లేక పురుషులు బాధపడతా ఉన్నారు, స్త్రీలైతే గర్భాశయంలో నీటి బుడగలు, ఓకే మరి అధిక ఋతుస్రావము, ముట్టు నొప్పి ఎక్కువ కావడము అలాంటివి జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో మనల్ని కాపాడుకోవడానికి ఈ ఔషధ మొక్కల్ని దేవుడు భూమి మీద సృష్టించాడు. ఓకే కాబట్టి వీటిని మనం వాడుకొని మనకున్నటువంటి సమస్యల నుండి మనము బాగు చేసుకోవచ్చు. నాకు ఒక చిన్న డౌట్ సార్. ఊర్లలో కొంతమంది పెద్దవాళ్ళు ఇచ్చేవాళ్ళు, సో ఇట్లాంటివి అంటే ఈ ప్రాబ్లం ఉంటే ఈ మొక్కనే అనుకుంటా ఇచ్చేవాళ్ళు. ఇంకా కానీ చాలా ఉన్నాయి. కానీ ఏం చేసేవాళ్ళు అంటే ఇచ్చేప్పుడు ఆ మందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు చూడకుండా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఓకే, ఎందుకంటే చూస్తే మళ్ళీ పని చేయదు అనేవాళ్ళు కదా. చూస్తే పనిచేయదనేది అదే కాదండి. ఓకే ఇప్పుడు ఈ మొక్క నేను నీకు చూపించాను, దీన్ని ఉపయోగాలన్నీ చెప్పాను, ఓకే రేపటి నుండి నువ్వు కూడా వైద్యునిగా తయారవుతావు, ఓకే నాకు పోటీకి వస్తావు. ఓకే కాబట్టి నాకు విలువ ఉండదనే ఉద్దేశంతో పూర్వీకులు చెప్పకుండా దాశారు. ఓకే ఒకవేళ అందరికీ చెప్పినట్లయితే వీటికి అందరూ ఎగబడి చెట్లు లేకుండా చేసే అవకాశం కూడా ఉంది. ఓకే ఇప్పటికే కొన్ని చెట్లు భూమి మీద లేకుండా అంతరించిపోయినాయి. ఓకే తెల్లమోదుగ చెట్టు లాంటిది ఎక్కడో ఒకటి అక్కడక్కడ కనబడుతున్నాయి. మరి దాని ఉపయోగం తెలుసుకొని ఏళ్లతో సహా పీకి తవ్వుకొచ్చి మెడిసినల్గా ఉపయోగించుకొని ఆ చెట్లు అంతరించిపోయేలాగా చేశారు. కాబట్టి ఆ విషయం కూడా మరి ఈ చెట్టు లేకుండా చేస్తాడేమో ఇతనికి చెప్తే నాకు వైద్యానికి ఉపయోగపడకుండా అవుతుందని ఆ విధంగా దాచిపెట్టినారు. ఒకవేళ నాకు పోటీకి వస్తాడనే ఉద్దేశంతో కూడా దాచిపెట్టినారు. ఓకే కాబట్టి ఏ విధంగానైనా వారు చేసింది మంచిదే. ఓకే ఈనాడు ఏమవుతుంది అంటే మరి మనము యూట్యూబ్లో చూసినట్లయితే ఈ మొక్క ఈ విధంగా పనిచేస్తుంది, ఆ మొక్క ఆ విధంగా పనిచేస్తుంది, ఇది మరుగుమందుకు పనిచేస్తుంది అని చెప్పడం ద్వారా చాలా మంది మోసపోతున్నారు. ఓకే కొన్నిసార్లు కొంతమంది అలాంటి తిని ప్రాణాల మీదకి తెచ్చుకుంటా ఉన్నారు. లవ్ మ్యారేజ్ కాక ఆ మందు తిన్నటువంటి బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓకే అలాంటి పరిస్థితి జరుగుతుంది. ఓకే కొన్ని చెప్పకూడదు, ఓకే రహస్యంగా ఉంచేటి రహస్యంగానే ఉంచాలి. ఓకే కాబట్టి చెప్పాల్సినే చెప్పాలి. ఒకవేళ నీ కుటుంబానికి చెప్పుకోండి, నీ పిల్లలకు చెప్పుకోండి, బాగుంటుంది. ఎందుకంటే మన తర్వాత మన పిల్లలకు ఈ చెట్టుని గురించి తెలుస్తుంది, వాళ్ళు కూడా వైద్యం చేస్తూ వైద్యాన్ని కాపాడుతూ వస్తారు. ఓకే నీవెవరికీ చెప్పకుండా కనుక ఉన్నట్లయితే వైద్యం పోతుంది, నువ్వు పోతావు. కాబట్టి ఈ చెట్టుతో పాటు ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కలిపి నేను మెడిసిన్ అయితే తయారు చేశాను. ఓకే సార్. మరి దత్తపుత్రిక చూర్ణం ఓకే చాలా బాగుంటుందండి. ఈ నెలసరి సమయంలో వచ్చే అటువంటి నొప్పి జన్మలో ఉండదు. ఓకే ఒక్కసారి తీసుకుంటే ఒక్కసారి నెలకు 3 రోజులు తీసుకోవాలి. ఓకే మరి నెలసరి సమయంలో 3 రోజులు. ఓకే ఉదయమే పరిగడుపున 1 స్పూన్ పౌడరు ఒక 40 ml వాటర్లో వేసి ఓకే పొద్దున్నే ఏం తినకముందే తీసుకోవాలి, కొంచెం చక్కెర జోడించి. ఓకే ఆ విధంగా 3 రోజులు అయిన తర్వాత దాచిపెట్టుకోవాలి. మళ్ళీ నెలకు మళ్ళీ 3 రోజులు, మళ్ళీ నెలకి మళ్ళీ 3 రోజులు ఈ విధంగా వాడినట్లయితే గర్భాశయంలో ఉన్నటువంటి నీటి బుడగలన్నీ పోతాయి. స్త్రీలకు వచ్చే అటువంటి ముట్టు నొప్పి తగ్గిపోతుంది. ఓకే తెల్లబట్ట లాంటి ఆ ఇన్ఫెక్షన్లన్నీ తగ్గిపోతాయి. ఓకే ఎగ్గు విడుదలై సంతానం కలగడానికి మార్గం సరళమవుతుంది. ఓకే కాబట్టి మా తాతల నాటి మెడిసిన్ ఇది. 100% నేను రాసిస్తా. నొప్పి తగ్గలేదు అంటే నాకు ఫోన్ చేయండి, నేను రాసిస్తా. ఓకే వాడిన వాళ్ళందరూ చాలా మంది బాగుంది సార్ అని మొక్కుతా ఉన్నారు. ఎందుకంటే వారి పేరు నేను చెప్పను, ఎందుకంటే స్త్రీలు కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకురావద్దు. ఓకే ఈ మెడిసిన్ కనుక మీకు పనిచేయకపోతే నాకు ఫోన్ చేయండి. ఓకే మీకు కావాలన్నా నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తాను. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, ఫోన్ చేస్తే సరిపోతుంది. ఈ మెడిసిన్ మీకు పంపిస్తాను. ఓకే మీకు సంతానం తప్పక కలుగుతుంది. బట్ మనం ఏమన్నా డైట్ ఏమన్నా ప్లాన్ చేసుకోవాలా, ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఓకే అండి, తప్పకుండా మనం ఈ మెడిసిన్ వాడినప్పుడు పత్యం కాపాడాలి. డైట్ కంపల్సరీ ఉండాలి. చింతపండు అస్సలు తినకూడదు, ఓకే మాంసాహారం అస్సలు తినకూడదు. ఓకే అలాంటివి తినకుండా ఉన్నప్పుడే రిజల్ట్ వస్తుంది 100%. ఓకే డేట్ అయిన సమయంలో సంతానం అయినా కాకపోయినా మాంసాహారం జోలికి వెళ్ళవద్దు. ఓకే వారం రోజులు మాంసాహారము,
అస్సలు తీసుకోకూడదు. పెసరపప్పుతో వండినటువంటి వంటకాలే తీసుకోవాలి. ఓకే. ఆ విధంగా మన శరీరము కూల్ అవుతుంది. మళ్ళీ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. బబుల్స్ ఎప్పుడు అంటే మన కడుపులో ఉన్న మహిళల్లో ఉన్న బబుల్స్ అవి కూడా బబుల్స్ అన్ని కరిగిపోతాయండి. ఓకే. బబుల్స్ అన్ని కరిగిపోతాయి. బబుల్స్ లేకుండా పోతాయి. మరి నెలసరి సమయంలో సరైన సమయానికి ఋతువు అంటే టైం టు టైం కూడా జరుగుతుంది. టైం టు టైం డేట్ అవుతుంది. కాబట్టి మనకు నొప్పి ఉండదు. మనము ఒకవేళ విచ్చలవిడిగా మనం ఆ డేట్ అయిన సమయంలో కూడా సంభోగంలో పాల్గొన్నట్లయితే ఇంకా చెడ్డ సమస్యలను మనం కొని తెచ్చుకున్నట్లయితే. సార్ ఓకే, మిమ్మల్ని డైరెక్ట్ ఈ మెడిసిన్ కోసం కానీ అంటే ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకు కాల్ చేయాలంటే ఎలా? ఓకే అండి, నా పేరు గంట ఆనందం, ఆనందం ఆయుర్వేదం మంచిర్యాల. ఓకే. మరి మీరు ఫోన్ చేయవచ్చు నాకు, లేదా డైరెక్ట్ రావచ్చు. రాలేని పరిస్థితుల్లో వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు, ఓకే, ఫోన్ చేసి మాట్లాడవచ్చు. లేకపోతే మీ రిపోర్ట్స్ ఉంటే నాకు పంపించండి. నేను చూసి మీకు తగినటువంటి మెడిసిన్ ఇచ్చి మిమ్మల్ని బాగు చేస్తా. భార్య భర్తలు ఎన్నడూ గొడవలు పెట్టుకోకండి, మీకు సంతానము ఆ దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఈ మొక్క పుట్టించిందే అందుకోసం. ఓకే సార్, నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అంటే సంతానం లేని సమస్యతో బాధపడే వాళ్ళకి ఒక బెస్ట్ మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.